Dear students, welcome to 9th class. సో ఈ 9th క్లాస్ సిలబస్ కొంచెం డెప్త్గా 8th క్లాస్ సిలబస్కి అడ్వాన్స్గా ఉంటుంది. అంటే మీరు 8th క్లాస్ మ్యాథమెటిక్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు కాబట్టి సో 9th క్లాస్ కొంచెం డెప్త్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ 9th మీరు కేర్ఫుల్గా విని అర్థం చేసుకున్నట్లయితే 10th ఇంకా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. 10th క్లాస్ సిలబస్ కూడా కావాలంటే మీరు చాప్టర్ చూసినట్లయితే 9th 10th కొంచెం డెప్త్గా ఉంటుంది. ఇదే రియల్ నెంబర్స్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మీకు 9th క్లాస్లో రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ చాప్టరే మీకు కొంచెం డెప్త్గా 10th ఉంటుంది. అదేవిధంగా మిగతా చాప్టర్స్ కూడా. కాబట్టి శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి పురాణాలలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు కథ విన్నారు కదా. ఏకలవ్యుడు ఏం చేశాడు? గురువు దగ్గర లేకున్నా అని ఆ ప్రతిమ పెట్టుకొని శ్రద్ధతో విద్యలన్నీ నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. కాబట్టి మీరేంటంటే ఈ వీడియోలో నేను చెప్పే లెసన్స్ని నేను మీకు ఆల్రెడీ టీచ్ చేసి ఉన్నాను. కాబట్టి సో మీరు కాన్సన్ట్రేషన్గా వీడియోని పెట్టుకొని మీరు ఒక క్లాస్ రూమ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ, ఓకే, సో కాన్సన్ట్రేషన్గా వింటూ వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలరు. ఒకసారి అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా మంచి కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో యాక్టివిటీస్తో కావచ్చు, నెక్స్ట్ మంచి ఎగ్జాంపుల్స్తో కావచ్చు, వాటి యొక్క హిస్టరీతో కావచ్చు. ఓకే, ఇలా నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, మంచి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇచ్చి, ఓకే, అలా అన్ని విషయాలను క్లియర్గా మీకు మీ ముందు ఉంచబోతున్నాను. కాబట్టి ప్రతి విషయాన్ని కేర్ఫుల్గా నేర్చుకోండి. ఓకే, రైట్. సో ఫస్ట్ రియల్ నెంబర్స్ చాప్టర్. ఈ రియల్ నెంబర్స్ చాప్టర్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే రియల్ నెంబర్ సిస్టమ్ మీరు ఆల్రెడీ చిన్నప్పటి 6th క్లాస్ నుంచి మీరు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇవన్నీ 8th వరకు రేషనల్ నెంబర్స్ వరకు నేర్చుకోవడం జరిగింది. సో మళ్ళీ మీకు ఇందులో రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ ఉంటుంది సగం వరకు. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, వాటన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. ఈ టాపిక్ని అసలు ఆ నెంబర్ సిస్టమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చిన్న కథ రూపంలో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పూర్వీకులు యాన్షియంట్స్ ఏం చేసేవారు? అసలు నంబర్స్ లేవు కదా అప్పుడు. మనం ఇప్పుడు చక్కగా నంబర్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్స్ని యూజ్ చేయకముందు ఈ నంబర్స్ని మనం ముందు తీసుకురావడానికి ఎంతోమంది మ్యాథమెటిషియన్స్ చాలా స్ట్రగుల్ చేసి మనకి ఈ రూపాన్ని తీసుకురావడం జరిగిందనమాట. దాన్ని మనం చక్కగా నేర్చుకుంటున్నాం, ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ అసలు ఎలా జరిగేది? ఓకే, సో పురాతన కాలంలో యాన్షియంట్ పీరియడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి, ఓకే, సో ఒక ఫ్యామిలీకి వాళ్ళది పశువుల కాపరి అనుకోండి. సో ఒక పశువుల కాపరి ఏం చేశాడంటే ఆ పశువులను మేపడానికి పంపించాలి. ఓకే, సో వాళ్ళ కొడుకుకి అందులో ఒక 10 ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు ఒక 10. ఓకే, సో ఒక 10 మేకలు ఉన్నాయనుకోండి. ఈ మేకలని మనం మేపడానికి తీసుకెళ్ళాలి. ఓకే, అడవికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకురావాలి. సో వాళ్ళ యొక్క పేరెంట్, ఓకే, సో వాళ్ళ కొడుకుకి ఇచ్చి పంపించాడు. ఓకే, ఎలా మరి? దానికోసం ఏం చేసేవాళ్ళంటే సో దీని యొక్క ఏదో గేట్ లాగా ఉంటుంది అనుకోండి, ఆ గేట్లో ఒక్కొక్క మేకని అట్లా పంపించి ఇతనికి ఇచ్చి పంపించడానికి ఏం చేసేవాడంటే సో ఒక 10 రాళ్ళు తీసుకొని, స్టోన్స్ 10 రాళ్ళు తీసుకొని సో ఇలా ఒక మేకని బయటికి పంపించేసిన తర్వాత ఒక రాయి ఇతనికి ఇచ్చేవాడు, ఒక రాయి జేబులో. ఓకే, చిన్న జేబులో వేసేవాడు అనుకోండి. సో రెండో గొర్రెను పంపించి రెండో మేకను పంపించి రెండో రాయి, మూడో మేకను పంపించి మూడో రాయి, అలా 4 మేక 5 మేక 10 మేకలని ఆ గేట్ తీసి బయటకు పంపించేసరికి అతని జేబులో ఎన్ని స్టోన్స్ ఉంటాయి? వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు చేతిలో జేబులో ఎన్ని స్టోన్స్ పెట్టాడు? రైట్, 10 స్టోన్స్. సో జాగ్రత్తగా 10 స్టోన్స్ మంచిగా గట్టిగా ప్యాక్ చేసి జేబులో పెట్టుకున్నాడు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు వెళ్ళాడు మేపడానికి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత అడవిలో ఏం చేస్తారు? మేపుతారు. అప్పుడప్పుడు మనకి డే మొత్తం ఉండలేము కదా, అప్పుడప్పుడు మనకి అలసట కోసం ఏం చేస్తాం? ఒక చెట్టు కింద కూర్చోవడమో పడుకోవడమో జరుగుతుంది. అవి మేకలు వాటి పని అవి చేసుకుంటాయి. ఓకే, రైట్. సో ఇంత లోపల
ఓకే, సో ఆ రోజు తీసుకొచ్చాడు మళ్ళీ ఎలా కౌంట్ చేయాలి? సో ఆ ఒక స్టోన్ని వాళ్ళ ఫాదర్కి ఇవ్వాలి, ఒక స్టోన్ కింద పడేయాలి, లేదా కింద వేసుకోండి, ఒక ప్లేట్లో అనుకోండి, ఒక పాత్రలో వేసాను, ఒక స్టోన్ వేసాను, ఒక మేకను లోపలికి పంపించాను, రెండో మేకను పంపించాను, మూడో మేకను, అలా 10 స్టోన్లు వేసి 10 మేకలను పంపించాను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? 10 మేకలు క్షేమంగా మన ఇంటికి వచ్చినాయి. ఓకే, రైట్. సో నెక్స్ట్ డే కూడా తీసుకెళ్ళాడు, సేమ్ ప్రొసీజర్, సేమ్ జరిగింది. ఇంతలో ఏం జరిగిందంటే ఇతను పడుకున్న టైంలో మెల్లగా ఒక పులి చూసి ఒక మేకను తీసుకొని వెళ్ళింది, తీసుకొని వెళ్ళింది అనుకోండి. ఓకే, ఇతను మంచి నిద్రలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ విషయం తెలియదు. ఓకే, సో ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఏమవుతుంది? సో 10 రాళ్ళు అందులో వేసేసరికి 9 మేకలు లోపలికి వెళ్ళినాయి. ఒక మేక వచ్చింది, ఆల్రెడీ తినేసింది కదా, రాలేదు కాబట్టి ఇంకొక రాయి అలానే మిగిలిపోతుంది. సో దాన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు? ఒక మేక మిస్ అయిందని తెలుసుకోవచ్చు. ఇలా వాళ్ళు కౌంట్ చేయడానికి ఆ టైంలో అలా ఉపయోగించేవాళ్ళు అనమాట. ఓకే, రైట్. తర్వాత ఇంకా లైన్స్, అంటే ఇది అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ సింబాలిక్గా ఇలా ఉపయోగించేవాళ్ళు, ఇలా లైన్స్ కొట్టేవాళ్ళు, 1 2 3 4 అని ఎన్నైతే అన్ని లైన్స్ గీసేవాళ్ళు అనమాట. గీసేసి దాన్ని కట్ చేయడమో ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ వాళ్ళకి అర్థమైన విధంగా దాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇంకొంచెం పీరియడ్కి ఏమొచ్చింది, మన స్టాటిస్టిక్స్లో నేర్చుకుంటాం కదా, 4 తర్వాత 5కి ఒక బంచ్ అని, ఇట్లా నెక్స్ట్ ఇట్లా 5కి బంచ్ అని, అలాంటి ఫామ్స్ వచ్చి అలా చాలా కష్టాల తర్వాత మ్యాథమెటిషియన్స్ యొక్క కృషి వల్ల ఫైనల్గా మనకి ఈ కౌంటింగ్ నెంబర్స్ని తీసుకురావడం జరిగింది. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ ఆ న్యాచురల్ నంబర్స్ 3000 BC, బిఫోర్ క్రైస్ట్. ఓకే, సో ద స్ట్రగుల్ ఆఫ్ ద గ్రేట్ గ్రీక్ మ్యాథమెటిషియన్స్ పైథాగరస్ అండ్ ఆర్కిమెడిస్ ఇద్దరు మ్యాథమెటిషియన్స్ కృషి వల్ల మనకి న్యాచురల్ నంబర్స్ మనకు తెర మీదకి రావడం జరిగింది. సో దోస్ న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ లెటర్ ఎన్. మామూలు ఎన్ కాదు, ఇది బోల్డ్ లెటర్. బోల్డ్ అంటే తెలుసు కదా, కంప్యూటర్ లాంగ్వేజ్లో బోల్డ్ అంటే ఇలా థిక్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీనిలో ఇన్ని నంబర్స్ని మనం వేస్తున్నాం కాబట్టి ఆ నంబర్స్ని అన్నిటిని సూచించడానికి ఒక స్పెషల్ లెటర్ ఉండాలి కదా, మామూలు ఎంతో డినోట్ చేస్తే ఎలా ఉంటుంది, అందుకనే సో దిస్ ఈజ్ డినోటెడ్ విత్ బోల్డ్ లెటర్ ఎన్, ఆర్ దీన్నే బ్లాక్ బోర్డ్ ఎన్తో కూడా డినోట్ చేస్తారు. బ్లాక్ బోర్డ్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో బ్లాక్ బోర్డ్ ఎన్ అంటే ఇలా అనమాట, ఇది ఇలా డబుల్ స్ట్రక్. ఓకే, సో దీంతో డినోట్ చేస్తారు, ఇలా స్పెషల్ లెటర్తో డినోట్ చేయడం జరుగుతుంది. సో దిస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ 1 2 3 4 5 సో ఆన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 so on infinite. There are many numbers in this set. Okay, so that set is denoted with natural numbers. First letter natural numbers లో ఫస్ట్ లెటర్ ఏంటి? n తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీటిని మనం డైలీ లైఫ్లో వేటికి యూజ్ చేస్తాం? వీటిని ఏమంటాం? కౌంటింగ్ నెంబర్స్, కౌంట్ చేయడానికి. ఓకే, మన స్కూల్లో 1 2 3 4 5 స్టూడెంట్స్ని కౌంట్ చేయడానికి కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నంటే ఏమని చెప్తాం? ఓకే, 28. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ స్కూల్, ఏదో ఒక నెంబర్ చెప్తాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఒక నెంబర్ చెప్తాం. ఓకే, సో అలా నెంబర్ చెప్పడానికి, కౌంట్ చేయడానికి ఉపయోగించే నెంబర్స్ని ఏమంటామంటే కౌంటింగ్ నెంబర్స్, ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అలాంటివి చాలా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్, మన మ్యాథమెటిషియన్స్ కష్టపడి ఆర్కిమెడిస్, పైథాగరస్ వాళ్ళు కష్టపడి కనుక్కున్నారు కదా. తర్వాత సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు 2 - 2 ఏమవుతుంది? సో 3 - 2 ఏంటి? 1. 3 మేకలు ఉన్నాయి, 2 మేకలు పోయాయి, ఇంకెన్ని మిగిలాయి? 1. సో అలా 5 - 3 2. ఓకే, 5 + 3 8. ఇలా యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము నేర్చుకున్నారు, చేశారు. తర్వాత 2 - 2 ఏమవుతుంది? 3 - 3 ఏమవుతుంది అనేసరికి మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, సో 2 మేకలు ఉన్నాయి, 2 మేకలు పోయాయి, ఏం జరిగింది? ఏమీ లేవు. ఓకే, నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు మళ్ళీ వరకు ఏదో అవసరం ఇచ్చేసాను, ఏమున్నాయి? ఏమీ లేవు. సో ఆ ఏమీ లేవు అనే దానికి మనకి సింబాలిక్గా జీరో అని
డినోట్ చేయడం జరిగింది. సో దీనికి కూడా చాలా కృషి ఉంది దీని వెనకాల కూడా, జీరోని ఇన్వెంట్ చేయడం వెనకాల కూడా. ఓకే, సో అలా ఫైనల్గా 2 - 2 3 - 3 ఇలాంటి నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల జీరో అవుతుందని చెప్పారు. సో ఆ జీరోని ఈ న్యాచురల్ నెంబర్స్కి యాడ్ చేసి ఒక సెట్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ హోల్ నంబర్ సెట్. సో దిస్ ఈజ్ న్యాచురల్ నంబర్ సెట్. నెక్స్ట్ హోల్ నంబర్స్. Whole numbers are denoted with bold letter W. So these sets are all sets are denoted with bold letters and black bold letters, means that is called as ఇలా చెప్పాను కదా N అని ఇలా. ఓకే, సో W బోల్డ్ లెటర్ W తో డినోట్ చేయాలి. ఓకే, సో W ఎక్స్ట్రా ఏముంటుంది, 1 2 3 కాకుండా వీటితో పాటుగా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఎవరు ఉంటారు, 0. ఓకే, సో జీరోని రెడ్ కలర్తో డినోట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా. 1 2 3 4 5 సో ఆన్. సో ఇక్కడ ఈ రెండు సెట్ల నుంచి మీరు ఇక్కడే క్లియర్గా నేర్చుకోవచ్చు ఏంటి. సో న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయి, 1 2 3 4 5 6 7 సో ఆన్. నెక్స్ట్ ఈ డాష్ 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 అంటే దాని అర్థం ఏంటి, అందులో మిగతా నెంబర్స్ అన్నీ ఉన్నాయన్నట్టు, 6 7 100 101 అనమాట. ఓకే, దాన్ని అలా ఇండికేట్ చేయొచ్చు. సో దీనికి ఎక్స్ట్రా ఏంటి తేడా, 0. హోల్ నెంబర్స్ అనే బ్యాగ్లో ఎక్స్ట్రా ఎవరున్నారు, 0. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ పరీక్ష, మళ్ళీ క్వశ్చన్. ఓకే, ఏంటి, ఈ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు మళ్ళీ ఇందాక 0 అన్నాను కదా, 1 + 2 ఏమవుతుంది, 3. దెన్ 1 - 2 ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, సో అలాంటి మళ్ళీ దానిపైన కూడా స్ట్రగుల్ చేసి మనకి నెగిటివ్ అడిటివ్ యూనివర్స్లను తీసుకురావడం జరిగింది. సో అడిటివ్ యూనివర్స్ ఆఫ్ హోల్ నంబర్స్, అడిటివ్ యూనివర్స్ ఆఫ్ హోల్ నంబర్స్ని ఏమంటాం, ఇప్పుడు 5కి అడిటివ్ యూనివర్స్ ఏంటి, -1, 1 - 2ని -1గా డినోట్ చేయడం జరిగింది. ఓకే, సో 2 - 1 1 1 - 2 -1 అలా నెగిటివ్ నెంబర్స్ మనకి రావడం జరిగింది. సో ఆ నెగిటివ్ నెంబర్స్ని ఈ హోల్ నెంబర్స్కి యాడ్ చేసి ఇంటీజర్స్ అనే సెట్ రావడం జరిగింది. సో ఇంటీజర్స్ ఇన్ జర్మన్ integers can be read as Zahlen. ఓకే, Zahlen. సో ఈ ఇంటీజర్స్లో స్టార్టింగ్ లెటర్ ఐ కదా, సో దాన్ని ఐతో డినోట్ చేయము, ఎందుకంటే ఐకి మళ్ళీ సపరేట్గా మళ్ళీ మనం ఇమాజినరీ నెంబర్స్లో డినోట్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఇమాజినరీ నెంబర్స్లో ఐని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, సో ఇంటీజర్స్ని ఐతో కాకుండా Zahlen నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ జెడ్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో జెడ్. ఓకే, సో దిస్ ఈజ్ జెడ్. ఓకే, ఏంటి ఏమని చెప్పాను, బ్లాక్ బోర్డ్ లెటర్తో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జెడ్. దాన్నే జెడ్ బోల్డ్ థిక్గా రాయడం అనమాట, ఎందుకంటే ఇది ఇన్ని నెంబర్స్ని మోస్తుంది కదా, కలిసింది కాబట్టి దాన్ని స్పెషల్గా డినోట్ చేస్తారు. సో మీరు టెక్స్ట్ బుక్స్లో కనుక చూసినట్లయితే, ఇంకా పై తరగతులలో మీరు చూసినట్లయితే మీకు ఇలాంటి లెటర్స్ కనబడతాయి. న్యాచురల్ నెంబర్స్ని ఇలాంటి లెటర్తో, నెక్స్ట్ హోల్ నెంబర్స్ని ఇలాంటి లెటర్తో, ఇంటీజర్స్ని ఇలాంటి లెటర్తో లేదా థిక్గా డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ కంటైన్స్ -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 so on. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. ఓకే, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను, ఏంటి, అడిటివ్ యూనివర్స్. మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నారు, అడిటివ్ యూనివర్స్ ఆఫ్ 1 - 1 ఎందుకంటాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, 0. ఏ రెండు నెంబర్స్ని అయితే యాడ్ చేస్తే సమ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో, దోస్ 2 నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ అడిటివ్ యూనివర్స్ టు ఈచ్ అదర్. ఓకే, సో 1కి అడిటివ్ యూనివర్స్ ఏంటి, -1 1 -1 0. -2కి అడిటివ్ యూనివర్స్ ఏంటి, +2 లైక్ దట్. 3కి అడిటివ్ యూనివర్స్ ఏంటి, -3, జస్ట్ సింబల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అలా
1 2 3 4 5కి -1 -2 -3 -4 -5 పెట్టాము కదా. సో ఇలా మిగతా నెంబర్స్ అన్నింటికి నెగిటివ్లు పెడితే ఆ నెగిటివ్ నెంబర్స్ ఎక్స్ట్రా మనకి ఇందులో యాడ్ అవుతాయి. సో ప్లస్ మిగతా హోల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం, ఇంటీజర్స్, డినోటెడ్ విత్ జెడ్తో ఎందుకు డినోట్ చేస్తామని చెప్పాను. సో ఇన్ జర్మన్ ది ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ జహ్లెన్ వర్డ్. సో స్టార్టింగ్ లెటర్ ఆఫ్ జహ్లెన్ జెడ్. ఓకే, నౌ ఇక్కడ మీకు ఇంకా పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి అనేది కూడా చెప్తాను. పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ జెడ్ ప్లస్ పైన పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు. జెడ్ ప్లస్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవి 1 2 3 4 5 సో ఆన్. అంటే ఏంటివి, న్యాచురల్ నెంబర్ సెట్స్. సో న్యాచురల్ నెంబర్ సెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్స్. ఏంటివి, ఇవి -1 -2 -3 -4 -5 సో ఆన్ ఆర్ కాల్డ్ యాజ్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, సో నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ విత్ z-. ఓకే, సో క్వశ్చన్, మరి 1 2 3 4 5లని పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాం, -1 -2 -3 -4 -5 లని నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాం. ఇందులో ఒకరు ఒంటరిగా మిగిలిపోయారు, ఎవరు వాళ్ళు, 0. మరి 0 పరిస్థితి ఏంటి, సో 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 +0 అనొచ్చు, -0 అనొచ్చు. సో ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఓకే, నెక్స్ట్ తర్వాత నాన్ నెగిటివ్ అనే పదం కూడా రాస్తున్నాను ఇక్కడ. పాజిటివ్ ఇంటీజర్స్, నెక్స్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. కేర్ఫుల్గా వినండి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే అర్థం ఏంటి, నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కానివి. ఓకే, నెగిటివ్ కానివి అంటే పాజిటివా, నో. సో ఇక్కడి వరకు నెగిటివ్ కదా, ఈ నెగిటివ్ కానివి అంటే ఇవన్నీ. ఓకే, సో 0 1 2 3 4 5 సో ఆన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నథింగ్ బట్ హోల్ నంబర్స్. ఓకే, హోల్ నంబర్స్ కాల్డ్ యాజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటివి, న్యాచురల్ నంబర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటివి, whole numbers. Next, 0 is neither positive nor negative. So these are the important points about natural numbers, whole numbers, integers. మరి ఇంటీజర్స్ని డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఓకే. సో నెగిటివ్ వాల్యూస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఎక్స్ట్రా 0 1 2 3 ఆల్రెడీ వాటిని ఎక్కడ యూజ్ చేస్తామని అనుకున్నాము. నెక్స్ట్ ఈ నెగిటివ్ వాల్యూస్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం, నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ బిలో సీ లెవెల్ అనే టాపిక్ మనకి అంటే బిలో సీ లెవెల్ అనే టాపిక్ ఉంటుంది. సో అక్కడ బిలో సీ లెవెల్ కింద ఎంత కింద ఉంది, ఎన్ని మీటర్ల కింద వాళ్ళు ఉన్నారు, సీ లెవెల్ అనుకోండి. సీ లెవెల్ 0గా ట్రీట్ చేస్తే పైనది పాజిటివ్ నెంబర్స్తో, కిందివి నెగిటివ్ నెంబర్స్తో అలా. నెక్స్ట్ టెంపరేచర్ దగ్గర. సో మనం రెఫ్రిజిరేటర్లో మనకి చూసినట్లయితే మైనస్లలో టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ వింటర్ సీజన్ కాశ్మీర్, ఓకే, ఇలాంటి ప్లేస్లలో, హిమాలయాస్లో ఇలాంటి ప్లేస్లలో మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది, వింటర్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. సో కొన్ని ఏరియాస్లో నెగిటివ్ టెంపరేచర్ ఉంటుంది, -2 -3. అంటే దాని మీనింగ్ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన నార్మల్ టెంపరేచర్ 30 degrees ఉందనుకోండి సెంటిగ్రేడ్. సో -3 -4 ఉందంటే అది చాలా చల్లగా ఉంటుంది అనే ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మైనస్లు. నెక్స్ట్ అప్పు, ఓకే. సో నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. సో
నాకు ఏదో అవసరం పడింది, అత్యవసరం పడింది, దానికి ఒక 3000 రూపీస్ కావాల్సిన అవసరం ఏర్పడింది. నాకు ఒక బుక్ కావాలి, నేను ఒకటి చదువుకోవాలి అర్జెంటుగా, సో ఒక కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు 3000 రూపీస్ బుక్ కావాలి. ఇప్పుడు నాకు దగ్గర 1000 ఉన్నాయి. ఏం చేస్తాం, ఇంకొకరి ఫ్రెండ్ దగ్గరనో ఎవరి దగ్గరనో సో ఒక 2000 రూపీస్ తెచ్చుకొని మనం దాన్ని పే చేసి కడతాం అనమాట. అంటే ఇప్పుడు నేను దగ్గర 1000 ఇచ్చేసాను, ఇంకా నేను ఏంటి 2000 రూపాయలు ఒకరికి అప్పుగా ఉన్నాను. సో అలాంటి కేసులలో కూడా నా దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయంటే ఏమని చెప్తాను అప్పుడు నేను, సో ఇప్పుడు నీ దగ్గర ఇంకా ఎన్ని పైసలు ఉన్నాయంటే ఏమని చెప్తాం, నేను ఆల్రెడీ అప్పులో ఉన్నాను, ఎంత -2000, ఇంకా 2000 రూపాయలు నేను కష్టపడి ఎక్కడనో కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఓకే, సో నీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయంటే ఏమని చెప్పొచ్చు, -2000 అని కూడా అనొచ్చు. ఓకే రైట్. సో ఇలాంటి కేసెస్లలో మనం అర్థం చేసుకోవడానికి నెగిటివ్ నెంబర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మీరు 8th క్లాస్లో చాలా బాగా నేర్చుకున్నారు కదా, వీటి గురించి, రైట్, రేషనల్ నెంబర్స్ గురించి. సో ఆ రేషనల్ నెంబర్సే మళ్ళీ ఇక్కడ ఉంటాయి, దానికి సంబంధించిన కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రేషనల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇంటీజర్స్ వరకు మ్యాథమెటిషియన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అగైన్ ఏ క్వశ్చన్ ఎలా, సో ఇంటీజర్స్లో 5 తీసుకున్నాను, 10 తీసుకున్నాను. ఓకే, సో 10/5 అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ వచ్చిన క్రమంలో సో డివైడ్ చేసినప్పుడు 10/5, ఓకే 10/5 డివైడ్ చేసినప్పుడు ఏమైంది, 5 1s 5 2s, ఆన్సర్ 2 వచ్చింది. ఓకే, దెన్ 5/10 ఏమవుతుంది అనేసరికి మళ్ళీ క్వశ్చన్ మార్క్. అరే ఈ నంబర్స్ మన దగ్గర లేవు కదా, 10/5 అంటే 2 అయింది, 5/10 అంటే సరే కట్ చేసినట్టయితే 5 1s 5 2s, 1/2 అంటే ఏమవుతుంది, 1/2 అంటే ఏంటి, అసలు ఏ నెంబర్ సిస్టంలో ఉంది అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, సో లేదా మనం ఈక్వేషన్స్లో కలిగే వెళ్ళినట్లయితే 2x - 5 = 0 అనేది ఈక్వేషన్. దీన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ నెంబర్ ఏది అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెడితే ఆన్సర్ 0 అవుతుంది. ఏ నెంబర్ పెడితే 0 అవుతుంది, 2x = 5 - 5 అటువైపు వెళ్తే x = 5/2, 5/2 పెడితే 5/2, 2 క్యాన్సిల్ అయ్యి 5 - 5 0 అవుతుంది. కానీ ఆ నెంబర్స్ ఏంటి అప్పటికి వాళ్ళకి తెలియదు. ఓకే, సో మళ్ళీ రేషనల్ నెంబర్స్ పైన కష్టపడి రేషనల్ నెంబర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అలా రేషనల్ నెంబర్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఓకే, సో రేషనల్ నెంబర్స్ని ఎలా డిఫైన్ చేశారంటే రేషనల్ నెంబర్స్, ఓకే సో రేషనల్ నెంబర్స్ ఇన్ జర్మన్ వర్డ్, ఓకే జర్మన్లో దీన్ని కోషెంట్ అంటాం. రేషనల్నే జర్మన్లో ఏమంటాం, కోషెంట్ నంబర్స్. ఓకే, సో రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషెంట్ నంబర్స్ and quotient numbers are denoted with Q, bold Q. Okay, so the definition is the numbers which are of the form p/q. numbers ఏ ఫామ్ లో ఉండాలి, p/q fraction form. Okay, next where p and q are integers, so the numbers of the form p/q, this is the first condition, and pq are integers and q not equals to 0. సో p/q ఫామ్లో ఉండాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ pqలు ఏం కావాలి, ఇంటీజర్స్లో నుంచి తీసుకోబడాలి. అండ్ డినామినేటర్ q షుడ్ నాట్ బి 0. డినామినేటర్ 0 అయితే ఏమవుతుంది, ఓకే అనేది మీరు 8th నేర్చుకుని ఉంటారు. దానికి సంబంధించి కూడా సో 0తో డివైడ్ చేయడము ఏం జరుగుతుంది, 0/0 ఫామ్లో ఉంటే ఏంటి అనేది కూడా ఒక వీడియో ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక వీడియో ఉంటుంది. సో ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ ఏంటిది 0 కాకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో ఇక్కడ ఇది కాకూడదు. ఓకే, సో మీకుండే నేచర్ అది ఏంటి, చిన్న ఈ క్లాస్ రూమ్ ఉంది కదా, పక్క క్లాస్ రూమ్ కూడా ఉంది కదా, పక్క క్లాస్ రూమ్ డోర్ పెట్టుంది, ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళకండి అని టీచర్ చెప్పాడు అనుకోండి. సో టీచర్ చెప్పగానే ఎట్టి పరిస్థితుల్లో పక్క రూమ్కి వెళ్ళకూడదు అని అంటే మీరేం చేస్తారు, అరే పక్క రూమ్లో ఏదో ఉందిరా, ఓకే ఏమో ఉంది, సో దాన్ని ఖచ్చితంగా ఛేదించాలని చెప్పేసి మైండ్లో తోలుస్తుంటారు అనమాట. సో దానికి ఏదో ఒక రకంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా అంతే. ఓకే, సో q నాట్ ఈక్వల్స్ టు 0, q
క్యూ జీరో అయితే ఏమవుతుంది డినామినేటర్లో జీరో ఉంటే దాన్ని నాట్ డిఫైన్డ్ అంటాము. సో అది ఎందుకు అవుతుంది అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఎయిత్లో నేర్చుకున్నారు. సరే మళ్ళీ కూడా చెప్తాను నేను. సో ప్రజెంట్ ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ గురించి చెప్తున్నాను కాబట్టి చూడండి. సో అలా ఏదైనా ఇది కాకూడదు అంటే అది అయితే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాలి మ్యాథమెటిక్స్లో. ఓకే, సో అలా చదువుకుంటూ పోతే మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. రైట్. సో కండిషన్ ప్రకారంగా చూసినట్లయితే మనకి రేషనల్ నెంబర్స్కి 2 రకాల డెఫినేషన్స్ ఉంటాయి. ఇలా p/q ఫామ్లో ఒకటి, డెసిమల్ రిప్రజెంటేషన్ ఒకటి. ఓకే, సో 2 చూద్దాం డెఫినేషన్స్. సో p/q ఫామ్లో ఉండి p/q ఫామ్ ఎగ్జాంపుల్స్ చూడండి. 2/3, 2 ఇంటీజర్, 2 ఇంటీజర్, 3 ఇంటీజర్, 2/3 both are integers. సో అండ్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇది మన లిస్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ -5/6, -5/6. So -5 is a integer, 6 is also integer. Condition, it is of the form p/q form లో ఉంది. నెక్స్ట్ ఈ pqలో ఏం కావాలి, p ఏంటిది ఇక్కడ -5, q ఏంటి 6, pq both are integers, right? -5 integer, 6 integer. నెక్స్ట్ డినామినేటర్ షుడ్ నాట్ బి 0, డినామినేటర్ షుడ్ నాట్ బి 0, q నాట్ ఈక్వల్స్ 0 ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ అవుతాయి. నెక్స్ట్ ఇంటీజర్స్లో 5ని ఏం రాసుకోవచ్చు, 5/1 రాసుకోవచ్చు, రైట్? 5 ఏం రాయొచ్చు, 5/1. సో ఇంటీజర్స్ అన్నీ కూడా 5ని 5/1, 6ని 6/1, -7ని -7/1 ఇలా రాసుకోవచ్చు కదా. సో డినామినేటర్ డివైడ్ విత్ 1 అంటే ఏమవుతుంది, అదే నెంబర్ అవుతుంది. సో ఇంటీజర్స్ అన్నిటిని మనం ఈ ఫామ్లో రాసుకోవచ్చు కాబట్టి ఇంటీజర్స్ అన్నీ కూడా ఏమైపోతాయి, రేషనల్ నెంబర్స్ అయిపోతాయి. ఓకే, సో 0, ఈవెన్ 0 కూడా ఏం రాసుకోవచ్చు, 0/1 ఆర్ 0/2 ఆర్ 0/10 ఆర్ 0/-100 ఇలా రాసుకోవచ్చు. సో 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటే ఇంటీజర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, రేషనల్ నెంబర్ అయిపోతాయి. ఎక్స్ట్రా ఏముంటాయి, ఇలాంటివి 2/3, -5/6, -100/119 ఇలాంటివన్నీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్. సో రేషనల్ నెంబర్నే ఇంకా డెసిమల్ రిప్రజెంటేషన్లో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ అనదర్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్తో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ద డెఫినేషన్ ఈజ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ either terminating decimal or non-terminating recurring or repeating decimal. Okay, so for example decimals లో మనం ఏం రాసుకోవచ్చు, 0.5. ఓకే, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, మనం పాలు తీసుకునేటప్పుడు 1.5 లీటర్, 1.5 లీటర్, దాన్ని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇఫ్ వి కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, 2 × 1 2, 2 + 1 3/2. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, p/q ఫామ్లో ఉంది కదా. దాన్ని 1.5 నేమ్ రాయొచ్చు, 0.5. సో 1.5 మీన్స్ 1.5. సో డెసిమల్లో 1.5ని 1.5గా రిప్రజెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్. అంటే ఇలా 0.5 వరకే టర్మినేట్ అయిపోయింది. లైక్ 2.345 ఇక్కడ వరకే టర్మినేట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ టర్మినేటింగ్ డెసిమల్స్. దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ p/q ఫామ్. డెసిమల్ని p/q ఫామ్కి ఎలా రిప్రజెంట్ చేయాలి, p/qని డెసిమల్కి ఎలా రిప్రజెంట్ చేయాలి కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్, లైక్ 1/3ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 0.333333 సో ఆన్. సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 0.3 బార్. ఆల్రెడీ మీరు ఇది ప్రీవియస్ 8లో నేర్చుకున్నారు. సో 3ని ఎలా టర్మినేట్ అవ్వదు బట్ రిపీట్ అవుతుంది, నాట్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్. 3333 అలా రిపీట్ అవుతూ పోతుంది కాబట్టి దీన్ని 0.3 బార్గా రాయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. like 2.134 so on. So this is also rational number. 134 is repeating, it is non-terminating but repeating. So this can be written as 2.134. అంటే ఈ బార్ ఫామ్లో రాసే వాటిని కూడా ఏమంటాం మనం, రేషనల్ నంబర్స్. p/q ఫామ్లో pqలు ఇంటీజర్ అవుతూ q నాట్ ఈక్వల్ 0 అన్న రేషనల్ నెంబరే. నెక్స్ట్ డెసిమల్ ఫామ్లో the decimals which are terminating decimal
నాన్ టర్మినేటింగ్, ఒకవేళ టర్మినేట్ కాకపోతే ఏం కావాలి, రిపీట్ కావాలి, అలాంటి వాటిని కూడా మనం ఏమనొచ్చు, రేషనల్ నెంబర్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్, రిమెంబర్ ఇట్. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇలాంటి సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 అంటే దేన్ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది, 4ని, 4 స్క్వేర్ 16, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 4 ఆర్ మైనస్ 4 అని ఇలా రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 నేను రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అంటాం. స్క్వేర్ రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అంటే ప్లస్ రూట్ 2ని స్క్వేర్ చేసిన 2నే, మైనస్ రూట్ 2ని స్క్వేర్ చేసిన 2నే. ఓకే, సో బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2, స్క్వేర్ రూట్ 2 వాల్యూ ఏంటి, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, సో అగైన్ రీసెర్చ్ ఆన్ దిస్ నంబర్. ఓకే, సో రీసెర్చ్ చేసి మళ్ళీ మనకి అరౌండ్ 5th century ఆఫ్ బీసీ, ఓకే, అరౌండ్ 5th century ఆఫ్ బీసీ, 500 బీసీ, పైథాగరస్, గ్రీక్ మ్యాథమెటిషియన్ పైథాగరస్ అండ్ హిస్ టీమ్ గివెన్ ద వాల్యూ ఫర్ రూట్ 2. ఫస్ట్ రూట్ 2ని మనకి ఇచ్చిన వాళ్ళు అనమాట, పైథాగరస్ వాళ్ళు. సో ద వాల్యూ 1.414 2 3 5 so on. It is neither terminating nor repeating. Okay, so root 2 value is neither terminating nor repeating. సో అలా టర్మినేట్ కాకుండా రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది ఇలా 1 4 1 4 2 3 5 3 4 5 డిఫరెంట్ నంబర్స్, ఏది రిపీట్ అవ్వదు. రిపీట్ అవ్వడం అంటే ఇక్కడ సార్ 4 రిపీట్ అయింది కదా సార్ అని అనకండి, అలా కాదు, ఇక్కడ రిపీట్ అయింది ఎలా, ఒక రిథమ్తో, ఒక మ్యూజిక్ 3 3 3 3 1 3 4 1 3 4 1 3 4 ఇలా మ్యూజిక్ ఉంది కాబట్టి రేషనల్ నెంబర్. ఇలా రిథమ్ లేకుండా 4 1 4 2 3 5 1 0 1 1 3 4 అలా ఇష్టం వచ్చినట్టుగా టర్మినేట్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా పోయే డెసిమల్స్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, సో అప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పైథాగరస్ తర్వాత కూడా థియడోరస్ అనే మ్యాథమెటిషియన్ కూడా రూట్ 3 రూట్ 5 రూట్ 6 రూట్ 7 రూట్ 8 రూట్ 9 వీటి వాల్యూస్ కూడా ఎస్టిమేట్ చేసి అవి కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చదువుకునేటప్పుడు అక్కడ మీకు క్లియర్ డేటా ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో డెఫినేషన్ చూద్దాం. సో ద డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ సిమిలర్ టు రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్, దీనికి పర్టికులర్గా నొటేషన్ అంటూ జనరల్గా ఏం రాస్తామంటే ఆర్ మైనస్ క్యూ, సెట్ బిల్డర్ ఫామ్లో ఇలా రాస్తాం. ఆర్ అంటే రియల్ నెంబర్స్, నెక్స్ట్ మనం చదువుకోబోయేది రియల్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్. రియల్ నెంబర్స్లో రేషనల్ కాని వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్స్ అని అంటాం. ఓకే, సో లేదా ఇంకా ఎస్తో డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూ డాష్, ఇన్ సమ్ బుక్స్ పి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ నొటేషన్స్. ఓకే, ఇందులో ఎక్కువగా మనకు టెక్స్ట్ బుక్లో ఎస్ క్యూ డాష్ అని ఇవ్వడం జరిగింది, కాంప్లిమెంట్ ఆఫ్ క్యూ, ఓకే అని ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు హయ్యర్ స్టడీస్లో ఆర్ మైనస్ క్యూ అని, ఆర్ అంటే రియల్ నెంబర్స్ మైనస్ రేషనల్ నెంబర్స్ అని, ఇలా దిస్ ఇస్ ఆల్సో మైనస్ సింబల్ పీతో కూడా డినోట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద డెఫినేషన్? ద నంబర్స్ which cannot be of the form, which are not of the form p by q, where p and q are integers and q not equals to 0. ఎక్స్ట్రా నాట్ యాడ్ చేశాను అంటే దాని అర్థం ఏంటి? రేషనల్ నంబర్స్ కానివి ఇర్రేషనల్ నంబర్స్ అని. రియల్ నంబర్ సెట్లో రేషనల్ నంబర్స్ కానివి ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాయొచ్చు? డెసిమల్స్లో కూడా మనకి డెఫినేషన్ ఉంటుంది. The decimal expansion of irrational number is non-terminating, non-recurring decimal, non-terminating, non-repeating decimal. Okay, so what are the examples? Root 2, root 3, root 5, pi is also an irrational number. సో పై హిస్టరీ కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ డెసిమల్ ఫామ్లో -10.3413 సో ఆన్. ఓకే,
నెక్స్ట్ 2.5632001 so on. Okay, so these are the examples of irrational numbers. ఇంకా ఏం రాయొచ్చు, the real numbers the numbers which are not rational అని కూడా అనొచ్చు సింపుల్గా, the numbers which are not rational in real number sets. ఓకే, సో రియల్ నంబర్స్లో రేషనల్ నెంబర్ కాని వాటిని ఏమంటాం, ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇర్రేషనల్ నంబర్స్. Now final conclusion, so about real numbers. So till now we discussed about rational numbers and irrational numbers. సో రేషనల్ నెంబర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక బ్యాగ్లో వేయండి, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక బ్యాగ్లో వేయండి, అప్పుడు ఒక పెద్ద బ్యాగ్ తయారవుతుంది. సో దట్ బ్యాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్ సెట్ ఈజ్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఆర్. ఓకే, బ్లాక్ బోర్డ్ ఆర్ denoted with Q union Q dash. Q అంటే ఏంటి, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, యూనియన్ Q dash అంటే సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో వీటన్నిటిని కలిపి ఒక బ్యాగ్లో వేస్తే సో ఆ నెంబర్స్ని, ఆ నెంబర్ సిస్టమ్ని ఏమంటాం, రియల్ నెంబర్ సిస్టమ్. ఓకే, అందులో ఎవరెవరు ఉంటారో, అందులో ఏ కుటుంబం, ఏ ఫ్యామిలీ ఉంటుంది, రేషనల్ నెంబర్స్ ఉంటారు, అందులో ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటారు. ఓకే, రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని కనుక ఒక దగ్గర చూసినట్లయితే మనం న్యాచురల్ నెంబర్స్ని ఒక చిన్న బ్యాగ్లో వేస్తున్నాను. ఓకే, సో ఈ బాక్స్ అండి, దీనిలో ఏమేమి ఉన్నాయి, 1 2, ఈ బ్యాగ్లో 1 2 3 4 5 సో ఆన్, అన్నీ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకొక కొంచెం పెద్ద బ్యాగ్, సో ఇందులో ఎక్స్ట్రా 1 2 3 4 5 ఈ న్యాచురల్ నెంబర్తో పాటు ఎక్స్ట్రా ఏం యాడ్ చేశాను, దీనిలో ఏం నెంబర్ వేసాను, జీరో నెంబర్ని వేసాను. వేస్తే అది ఏం సెట్ అయిపోయింది మనకి, హోల్ నెంబర్ సెట్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాగ్లో మనం అడిగితే, బ్యాగ్ నీలో న్యాచురల్ నెంబర్స్ ఉన్నారా అని అంటే ఏమని చెప్తుంది, ఎస్ ఐ హ్యావ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్తుంది. ఓకే, అంటే అర్థం ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఎందులో ఉంటాయి, హోల్ నెంబర్స్లో. ఓకే, సో దాన్ని కింద సింబాలిక్గా ఎలా రాయొచ్చు అంటే, న్యాచురల్ నెంబర్స్ ఆర్, పైన రాస్తున్నాను, సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ హోల్ నెంబర్స్. ఓకే, సో మరి హోల్ నెంబర్స్ పట్టుకొని అడుగుతున్నాను, హోల్ నెంబర్స్ మీరందరూ న్యాచురల్ నెంబర్స్ అవుతారా, హోల్ నెంబర్స్ మీరందరూ న్యాచురల్ నెంబర్స్ అవుతారా, నో, మాలో ఒకరున్నారు జీరో ఇట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, సో హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ అవ్వవు, బట్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ బ్యాగ్లో ఇంకొంచెం పెద్దది. ఓకే, సో ఇందులో ఎవరుంటారు, ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్, -5 -4 -3 -2 -1, ఇందాక వేసిన 0, అడుగున ఉన్నవి ఏంటివి, అంతకుముందే వేసాం కదా 1 2 3 4 5 సో ఆన్. సో దీనిలో ఎవరున్నారు, న్యాచురల్ నెంబర్స్ ఉన్నారు, హోల్ నెంబర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ యాడ్ అయినాయి. ఓకే, సో ఈ బాక్స్ ఏమవుతుంది, ఇఫ్ దిస్ బాక్స్ కంటైన్స్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నారు, హోల్ నెంబర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ ఉన్నారు. సో హోల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అవుతాయి, బట్ రివర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇంటీజర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయా, అవ్వవు. ఎందుకు, ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయా, లేవు. ఓకే, అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్స్ గురించి చేసినప్పుడు నెగిటివ్ నెంబర్స్, 0, పాజిటివ్ ఇంటీజర్స్, నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రాక్షన్స్ -5/6 -6/10 -0.666 1.32 5 1/6 మిక్స్డ్ ఫ్రాక్షన్ 6/7 ఇలాంటి వ్యక్తులు కూడా కొత్త వ్యక్తులు ఉంటారు. అంటే ఇది ఇంకాస్త పెద్ద బ్యాగ్. ఓకే, సో ఇంకా పెద్ద బ్యాగ్, ఇందులో అడుగున ఉన్న 1 2 3 4 5 ఉంటారు, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటారు, 0 ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్రాక్షన్స్ 5/6 6/7
-0 6.3 ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది క్యూ డాష్, ఇది అనదర్ వేరే చిన్న బ్యాగ్, చిన్నదో పెద్దదో, ఇందులో ఇది సపరేట్ ఫ్యామిలీ, ఇది సపరేట్ ఫ్యామిలీ, ఇది సపరేట్ ఫ్యామిలీ. దీస్ టూ ఆర్ డిస్జాయింట్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు, ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు. ఇందులో ఎవరుంటారు √3, √5 ఇలాంటి పాయింట్, -2.345, 3456, 3456, దిస్ ఈజ్ నైదర్ టర్మినేటింగ్ నార్ రిపీటింగ్. √2, √3, √5 ఇలాంటివన్నీ క్యూ డాష్లో ఉంటాయి. సో ఈ రెండు బ్యాగ్లని కలిపి ఒక పెద్ద బ్యాగ్లో కనుక వేసినట్లయితే, ఇందులో ఎవరిని వేస్తున్నాను, రేషనల్ నెంబర్స్ని వేస్తున్నాను అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నిటిని ఇందులో వేస్తే మనకు ఒక పెద్ద బ్యాగ్, ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద బ్యాగ్ అది. ఓకే, రియల్ నెంబర్స్. మీరు ఇంకా కొంచెం హైయర్ స్టాండర్డ్కి వెళ్తే, ఇంటర్మీడియట్ సెకండరీకి వెళ్ళేసరికి అక్కడ మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా ఒక కొత్త సెట్ యాడ్ అవుతుందన్నమాట, దీనికన్నా ఇంకా పెద్దది. ఓకే, సో మీరు 9th క్లాస్ వరకు మీరు నేర్చుకున్న పెద్ద సెట్ ఏంటిది, రియల్ నెంబర్స్. తర్వాత మీ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా నేర్చుకుంటారు. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్, ఇంటీజర్స్ ఆర్ సబ్సెట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నంబర్ సిస్టమ్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను మీకు. న్యాచురల్ నంబర్స్, సబ్సెట్, హోల్ నంబర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇంటీజర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. రేషనల్ నంబర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. రియల్ నెంబర్స్. నెక్స్ట్ వేరే కుటుంబం క్యూ డాష్ ఇందులో ఉంటుంది, ఆర్లో ఉంటుంది. ఓకే, సో దీన్నే మనం రెక్టాంగిల్స్లో కూడా డినోట్ చేసుకోవచ్చు. సో లోపలిది కనుక న్యాచురల్ నెంబర్ సెట్ అయితే ఎక్స్ట్రా 0 యాడ్ చేస్తే ఏమవుతుంది, హోల్ నెంబర్ సెట్. ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇంటీజర్ సెట్. ఎక్స్ట్రా this is separate family Q dash. This is real number system. Real number system contains rational and irrational. Rational numbers లో ఇంకెవరు ఉంటారు లోపల, ఇంటీజర్ సెట్. ఇంటీజర్స్లో ఎవరు ఉంటారు, హోల్ నెంబర్స్ లోపల చిన్నది న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో ఎవరు ఉంటారు, 1 2 3 వీళ్ళందరూ మళ్ళీ ఎవరిలో ఉంటారు, హోల్ నెంబర్స్. ఎక్స్ట్రా ఏముంటుంది, 0. హోల్ నెంబర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇంటీజర్స్లో ఎక్స్ట్రా ఎవరు ఉంటారు, -2 -3 -4 నెగిటివ్ నెంబర్స్. సో ఈ ఇంటీజర్స్ అన్నీ ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్. ఎక్స్ట్రా ఏముంటాయి, 1/2 6.3 ఇలా డెసిమల్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఇవన్నీ రియల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ నెంబర్స్ అంటే √2 √3 ఇలా నెంబర్స్ కావచ్చు. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఈ ఫ్యామిలీలో ఉంటాయి. ఈ రెండు ఇండివిజువల్ ఫ్యామిలీస్ని కలిపితే దాన్ని ఏమంటాం, రియల్ నెంబర్ సిస్టమ్ అంటాం. ఓకే, సో నెంబర్ సిస్టమ్ని కేర్ఫుల్గా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. ఇవి ఎందుకంటే నెంబర్ సిస్టమ్ మీకు నెక్స్ట్ సెట్ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. రైట్, సో నెక్స్ట్ రేషనల్ నెంబర్కి ఒక చిన్న అడిషన్ అండి, అడిషనల్ పాయింట్. సో రేషనల్ నెంబర్స్ కనుక 1/2 తీసుకున్నట్లయితే 1/2ని ఏమంటాం, 2/4, 3/6, 3 1s 3 2s, 2 1s 2 2s, 4/8. సో 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ or it is a fraction. So these are all equivalent forms of rational number. 2 1s 2 2s కట్ చేస్తే ఇదే వస్తుంది. 3 1s 3 2s కట్ చేస్తే ఇదే వస్తుంది. 4 1s 4 2s కట్ చేస్తే అదే వస్తుంది. సో ఇవన్నీ ఏంటివి, ఈక్వలెంట్ ఫార్మ్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వలెంట్ మనకి ఇంకా క్లియర్గా ఇచ్చాడు డెఫినేషన్. PQR ఇంటీజర్స్. రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఉండాలి, ఇంటీజర్స్ అవ్వాలి, Q ≠ 0 అవ్వాలి. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే PQR కోప్రైమ్స్ అనే టాపిక్ నేర్చుకున్నారు కదా మీరు ప్రీవియస్లో. కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి, వాటి యొక్క HCF కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేం ఉండకూడదు. సో 1కి 2కి HCF కనుక్కుంటే ఏంటిది 1, 2 4కి HCF ఏంటిది 2, అలా ఉండకూడదు.
ఓకే, దాన్ని సింప్లెస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. సింప్లెస్ట్ ఫామ్కి కన్వర్ట్ చేస్తే 1/2 అవుతుంది. సో ఆ 1/2ని ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటాం. సో ఎక్స్ట్రా p/q ఫామ్లో ఉండాలి. pqr ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ 0. సో ఎక్స్ట్రా కండిషన్ pqr కోప్రైమ్స్. ఓకే, సో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో మరి ఇవి కావాలి సార్ అంటే అవుతాయి. ఏంటి ఇవి మరి? ఈక్వలెంట్ ఫార్మ్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యాచురల్ నెంబర్స్, whole numbers, integers, rational numbers, irrational numbers and real numbers. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటివి సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. ఓకే, సో తరవుగా ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. వేరే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. రైట్, సో నెక్స్ట్ వీడియోలో రేషనల్ నెంబర్స్ గురించిన ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.